తాను ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నా రాజకీయాల్లో ఉండడం వల్ల తెలుగుతో అనుబంధం పెరిగిందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన 2024 ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి వివేక్. 12 రంగాల్లో విశేషమైన సేవలు చేసిన వారికి ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లను ఏకం చేయడానికి తెలుగు యూనివర్సిటీ కృషి చేయాలని సూచించారు. పలు రంగాల్లో సేవలు చేసిన వారిని గుర్తించి తెలుగు యూనివర్సిటీ అవార్డులు ఇవ్వడం గొప్ప విషయమన్నారు మంత్రి వివేక్. వ్యాసకృష్ణ గారు చెప్పినట్టు ప్రపంచంలోనే ఎక్కడ వెళ్ళినా కానీ మనకు తెలుగు జాతి వారు కలుస్తారు. వారికి ఈ అందరికీ కూడా సరిగా రికగ్నిషన్ ఇచ్చే అవసరం ఉంది. సో వారు ఏదైతే చెప్పారో మన వీసీ గారు, మీరు కూడా ఆలోచించండి. అన్ని ఇతర దేశాల నుంచి కూడా వారందరికీ పురస్కారాలు ఇస్తే బాగుంటుంది. సో నెక్స్ట్ ఇయర్ మీరు అది బిగినింగ్ చేయాలని చెప్పి మీకు కోరుతున్నాను. కానీ మన నిత్యానందరావు గారు వీసీ అయిన తర్వాత మంచి కార్యక్రమం తీసుకున్నారు. ఇట్లా అందరికీ కూడా గౌరవించి వారికి ఇంత వయసులో ఉన్నప్పటికీ కూడా వారిని పిలిచి వారికి ఒక రికగ్నిషన్ కల్పిస్తూ వారికి సన్మానం చేసి, మీరే నిజంగా ఈ తెలుగు భాషకి నిలబెడుతున్నారు, మీరు తెలుగు భాషలో ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఒక మంచి పేరు సంపాదించారు, మీకు కూడా గౌరవం ఇస్తే ప్రభుత్వం ద్వారా అని చెప్పి చక్కటి కార్యక్రమం పెట్టినందుకు మీకు అభినందనలు. సో ఈ కల్చర్ ఏదైతే ఉందో మనకు అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్సిడెంట్లీ నిన్న కూడా నేను ఒక డాన్స్, ఆల్ ఇండియా ఫోక్ డాన్స్, ఇతర డాన్సెస్ కార్యక్రమంకి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా చూసినప్పుడు చాలా మంచి కల్చర్గా అందరు కూడా చాలా చక్కగా నాట్యాలు వేయడం జరిగింది. సో ఆ కల్చర్ ఒకటి, ఈ కల్చర్ ఒకటి, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ అవర్ డైలీ లైఫ్స్. ఎందుకంటే కల్చర్ బాగున్నప్పుడే మనం ఒక ఆలోచనతోని, ఒక మంచి అందరి గురించి మంచి ఆలోచనతోనే మనం ముందుకు వెళ్ళొచ్చు. సో ఈ రికగ్నిషన్ ఏదైతే ఉండాలో కల్చర్, ఎవరైతే మన ఇక్కడ మేధావులు స్టేజ్ పైన ఉన్నారో వారందరికీ కూడా ఇతర వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్ రావాలి.